మద్యం కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డికి ఉచ్చు బిగుసుకుంటుంది. వారం రోజుల కస్టడీలో భాగంగా తొలి రోజు విచారణ పూర్తయింది. ఇవాళ రెండో రోజు రాజ్ కసిరెడ్డిని విచారించనుంది సిట్. ఇందులో భాగంగా జైలు నుండి రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక విచారణ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు సిట్ అధికారులు విచారించనున్నారు. వారం రోజుల పాటు ఈ విచారణ ప్రక్రియ కొనసాగనుంది. మద్యం కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డికి ఉచ్చు బిగుసుకుంటుంది. వారం రోజుల కస్టడీలో భాగంగా తొలి రోజు విచారణ పూర్తయింది. ఇవాళ రెండో రోజు రాజ్ కసిరెడ్డిని విచారించనుంది సిట్. శ్రీనివాస్ నిర్దేశించుకున్నటువంటి విచారణ శిక్షాధికారులు వేగవంతం చేశారని కూడా ఒక ఈ కేసు వ్యక్తిపై చాలా వరకు పురోగతి కూడా తెలుస్తా ఉంది. దీనిలో ముఖ్యంగా ప్రధాన కీలక నిందితుడిగా అనుమానించినటువంటి రాజశేఖర్ రెడ్డి ప్రెసిడెంట్ ని గతంలోనే అరెస్ట్ చేశారు. అయితే అతని విచారణలో శిక్షాధికారులకు సహకరించలేదు. చాలా ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి రావాల్సి ఉందని కూడా శిక్షాధికారులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే కావాలని కూడా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ శిక్షాధికారులు వేసినటువంటి పిటిషన్ పరిశీలించినటువంటి న్యాయమూర్తి అతనికి 7 రోజుల పాటు కస్టడీ ఇచ్చే విధంగా కూడా ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రోజు అయినటువంటి నిన్న మొదటి రోజు విచారణ పూర్తయింది. విచారణలో భాగంగా అనేక కీలక అంశాలకు సంబంధించి కూడా శిక్షాధికారులు రాష్ట్రపతిని ప్రశ్నించడం జరిగింది. వాటిలో కొన్నింటికి సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తా ఉంటుంది. అయితే ప్రెసిడెంట్ రాష్ట్రపతికి సంబంధించి ఇద్దరు న్యాయవాది సమస్యల్లో విచారణ జరగాలని కూడా కోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ ఆదేశాల ప్రకారం మొదటి రోజు విచారణ పూర్తి చేసుకున్నారు శిక్షాధికారులు కూడా చెప్పచ్చు. అయితే ఈ రోజు రెండో రోజు విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఎప్పటికప్పుడు అతను హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకుండా కూడా విచారణకు ముందుగానే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అతనికి ఫిట్నెస్ పరీక్షలన్నీ కూడా నిర్వహించిన తర్వాత అంతా హెల్తీగా ఉన్నాడు, ఓకే పర్లేదు అనుకుంటాను విచారణకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. నిన్న కూడా సేమ్ ప్రొసీజర్ లో భాగంగానే విచారణ చేయడం జరిగింది. ఈ రోజు కూడా మరి కాసేపట్లో విజయవాడలోని జిల్లా జైలు నుంచి కూడా అతన్ని శిక్ష కార్యాలయాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అలాగే శిక్ష కార్యాలయాన్ని కూడా తరలించడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ రెండో రోజు విచారణ జరిగే అవకాశం ఉంది. దీనికి ఈ రోజు జరిగే విచారణలో అంటే నిన్న ప్రిండింగ్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఈ రోజు కూడా ఏం అడగాలి అనే దానిపై కూడా ఏ క్వశ్చన్స్ అయితే ఉన్నాయో అన్నింటినీ కూడా శిక్షాధికారులు ముందుగానే ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. వాటి అన్నింటినీ కూడా ఈ పూర్తి స్థాయిలో విచారించే అవకాశం కూడా ఉంటుంది. మొత్తం 7 రోజుల నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ రాబట్టే విధంగా కూడా శిక్షాధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని కూడా చెప్పచ్చు. పూర్తిగా శ్రీనివాస్, రెండో రోజు విచారణలో ఎలాంటి ప్రశ్నలు సంధించనున్నారు? అంటే ముఖ్యంగా ఏంటంటే కేసుకు సంబంధించి ఇప్పుడు కీలకంగా ఇతనే రాజశేఖర రెడ్డి కేసులు మాత్రమే ఇతను సీరియల్ కూడా గతంలో ఇచ్చినటువంటి విజయసాయి రెడ్డి విచారణలో చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకున్నటువంటి శిక్షాధికారులు విజయసాయి రెడ్డి చెప్పిన దాన్ని బట్టి కొన్ని కీలక అంశాలు చెప్పడం జరిగింది.
వ్యాఖ్యాసాలు తీసుకొస్తే తప్పన ఈ కేసు చిక్కు మీద వేరుగా కూడా అతను మీడియా ముఖంగా కూడా చెప్పడం మీడియా కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇతన్ని అరెస్ట్ చేయడం అట్లా విచారణ చేయడం జరిగింది. విచారణలో కొన్ని చెప్పినప్పటికీ కూడా కొన్ని కీలక సమాచారం కూడా చెప్పలేకపోయారు. అయితే ఈ రోజు జరిగే విచారణలో ముఖ్యంగా ఏంటంటే దీనికి ఎవరైతే ఏమనుకున్నారు అంటే ఈ కేసుకు సంబంధించి మధ్య విక్రయాలు ముఖ్యంగా ఏంటంటే అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిజిటల్ లావాదేవీలు ఇంటికి జరగలేదు అనే దాని మీద కూడా ఈ రోజులు ప్రశ్నించడం జరుగుతా ఉంది. దాంతో పాటుగా ఇతను ఫండ్స్ ఎదుర్కొన్నాయి అంతా శాసనంగా చేసినటువంటి మధ్య విక్రయాలు ఎదుర్కొన్నారు. వాటన్నిటినీ కూడా లావాదేవీలు అర్పించినటువంటి ఫండ్స్ ఏదైతున్నాయి వాటి ఎక్కడెక్కడికి వేరే సంస్థలు డెవలప్ చేశారు అనే దానిపై కూడా గతంలో కూడా ప్రశ్నించారు. కానీ వాళ్ళు శిక్షాధికారులు వీటికి సంబంధించి పూర్తి సమాచారం వాళ్ళకి ఇప్పటికీ రాలేదు. అయితే ఏదైతే గడువు తీసుకోవడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే శిక్షాధికారులు ముఖ్యంగా ఏంటంటే డిజిటల్ లావాదేవీల మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి అదే సమయంలో ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాధనం ఏ విధంగా డెవలప్ చేయాలనే దానిపై విచారించే అవకాశం కూడా ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.